ఫ్రెండ్స్, నా స్టైల్లో మైసూర్ బోండా చూపిస్తున్నాను. ఇది రాత్రి 11 గంటలకి నానబెట్టాను. దీన్ని చిక్కటి పెరుగులో మైదా పిండి మన క్వాంటిటీ మనకి ఎన్ని వేసుకోవాలంటే అన్ని నానబెట్టచ్చు. ఇప్పుడు ఇందులోకి కొంచెం పచ్చిమిరపకాయలు వేసింది, కరివేపాకు వేసాను అందులో అంతే. తర్వాత ఇదిగో పచ్చిమిర్చి, జీలకర్ర, తర్వాత అల్లం వేయట్లేదు నేను. కొంతమందికి అల్లం వాసన పడదు మా ఇంట్లో, అందుకని అల్లం వేయట్లేదు. అల్లం వేసుకోవచ్చు. కొంచెం ఉల్లిపాయ ముక్కలు సన్నగా, సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా. ఇప్పుడు ఇవన్నీ వేసి కలుపుతాను నేను. ఫ్రెండ్స్, నా స్టైల్లో మైసూర్ బోండా చూపిస్తున్నాను. ఇది రాత్రి 11 గంటలకి నానబెట్టాను. దీన్ని చిక్కటి పెరుగులో మైదా పిండి మన క్వాంటిటీ మనకి ఎన్ని వేసుకోవాలంటే అన్ని నానబెట్టచ్చు. ఇప్పుడు ఇందులోకి కొంచెం పచ్చిమిరపకాయలు వేసింది, కరివేపాకు వేసాను అందులో అంతే. తర్వాత ఇదిగో పచ్చిమిర్చి, జీలకర్ర, తర్వాత అల్లం వేయట్లేదు నేను. కొంతమందికి అల్లం వాసన పడదు మా ఇంట్లో, అందుకని అల్లం వేయట్లేదు. అల్లం వేసుకోవచ్చు. కొంచెం ఉల్లిపాయ ముక్కలు సన్నగా, సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా. ఇప్పుడు ఇవన్నీ వేసి కలుపుతాను నేను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇగో ఇది కొంచెం సోడా అన్నీ వేసుకుని కలుపుకున్నాక ఇదిగో ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. ఇలా ఉంది కదా, అలా ఉన్నాక ఇది నేను మా నాన్నమ్మ గారి దగ్గర నేర్చుకున్నాను. పెద్దవాళ్ళ దగ్గర అంటే ఇంకా చాలా ఇదే కదా స్టాండర్డ్. అది కొన్ని ప్రయోగాలు చేయను, పెద్దవాళ్ళు చెప్పిందే వింటాను. తర్వాత నూనెలోంచి తీయాలనుకున్నప్పుడు అది అలా మంచిది క్లాత్ అలా వేసుకోవాలి. తర్వాత నూనె పెట్టుకోవడానికి కూడా గరిటికి ఇలా ఇది పెట్టుకున్నాం అనుకోండి, ఇందులో మళ్ళీ ఏ కూర పచ్చడో వేసేసుకోవచ్చు. అలా గిన్నె కలిసి వస్తుంది. నేనే కడుక్కుంటాను కరోనా వచ్చినప్పటి నుంచి, అందుకని చెప్తాను. ఇలా కొంచెం ఉంచుకుని ఇలాగా అందులో చాలా చూపిస్తున్నారు, కానీ నేను అలా నాకు రావట్లేదు, అందుకని నేను నా స్టైల్లోనే నేను వేస్తున్నాను. చూడండి, కదా. ఇప్పుడు ఇలా కొంచెం నేను సిమ్లోనే పెట్టి వేయిస్తాను ఏమైనా. కొంచెం చూడండి ఎలా ఉన్నాయో, పొంగాయి కదా. ఇలా వేగుతూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఇదిగో ఇలాగా వేయించాక ఇలా ఉంటాయి. చూడండి ఎంత బాగున్నాయో. నేను టెస్ట్ చేయను, ఎందుకంటే బాగుంటాయని నాకు నమ్మకం. మీరు కూడా చేసి చూడండి.